డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ ముప్పు ఉంటుందా? మంచి ప్రశ్న. నిజానికి పెళ్ళి అనేది ఓన్లీ లైసెన్స్. ఈ కాలంలో లైసెన్స్ ఉన్నా లేకున్నా డ్రైవ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. తర్వాత పెళ్ళికి ముందే టెస్ట్ డ్రైవ్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కనుక పెళ్ళి అనేది ఇండైరెక్ట్‌గా మీ ఉద్దేశంలో బహుశా శృంగారం అయి ఉంటుంది. ఎవరైతే శృంగారంలో రెగ్యులర్‌గా పాల్గొనరో వాళ్లకు క్యాన్సర్లు, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కూడా శృంగారం చేయకుండా ఉన్నాడనుకోండి, వాడికి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. అంతేగాని వీడు పెళ్లి చేసుకున్నాడు కదా వీడికి క్యాన్సర్ రాను అని చెప్పడానికి ఉండదు. సో పెళ్ళి అనేది ఇండైరెక్ట్‌గా బహుశా మీ ఉద్దేశంలో సంసారం చేయడానికి లైసెన్సు. సో ఎవరైతే రెగ్యులర్‌గా సంసారం చేస్తారో వాళ్ళు ఒక 10 నిమిషాలు ఎక్కువ 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. బతికినన్నాళ్ళు కూడా వెజిటేటివ్ లైఫ్, అంటే మంచం మీద పడుకొని మూత్రము, మలము అక్కడే విసర్జన చేయకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కనుక ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ అని నేను చెప్తుంటాను. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకు మజిల్స్ అంత తొందరగా పీలబడిపోవు, సన్నబడిపోవు. సో మజిల్ అనేది అవసరం ఆరోగ్యంగా ఉండడానికి, నడవడానికి, కుర్చీలో కూర్చోవడానికి, భోజనం చేయడానికి, ప్రతిదానికి మజిల్ అవసరం. సో ఎవరైతే మజిల్ డిటోరియేట్ కాకుండా చూసుకుంటారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎవరైతే 1 అవరు జిమ్లో కష్టపడతారో ఓ 5 నిమిషాలు శృంగారం చేస్తే అంత శ్రమ హార్ట్ మీద, శరీరం మీద ఉంటుంది. కనుక అయితే కష్టపడి జిమ్ కన్నా వెళ్ళండి, లేదా 5 నిమిషాలు శృంగారం చేసుకొని ఎంజాయ్ చేయండి. లైఫ్లో 2 ఆల్మోస్ట్ ఈక్వలే. స్లీప్ డైవర్స్ అంటే ఏంటి? ఈ కాలంలో కొంతమందికి డైవర్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు. కానీ వాళ్ళు డిఫరెంట్ టైమ్స్లో నిద్రపోతుంటారు, డిఫరెంట్ టైమింగ్స్లో వాళ్ళు భోజనాలు చేస్తుంటారు. భార్యాభర్తలే చెప్పడానికి, చూడడానికి. అమ్మాయి ఎప్పుడో రాత్రి 2ంటికి పడుకుంటుంది, అబ్బాయి 10-10:30కే పడుకోవచ్చు. ఇలా వాళ్ళ వాళ్ళ పర్సనల్ థింగ్స్ని బట్టి. తర్వాత ఒక్కొక్కసారి సెపరేట్ ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు పడుకోవచ్చు. చాలామందికి మగవాళ్ళు గురక పెడుతూ ఉంటే అమ్మాయిలకు నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు అలా డిఫరెంట్ లైఫ్స్ లీడ్ చేస్తూ ఒకటే ఇంట్లో అండర్ ది సేమ్ రూఫ్ ఉంటారు. సొసైటీకి మాత్రం వాళ్ళు భార్యాభర్తలే, కానీ వాళ్ళకు శృంగారమైనటువంటి కాంటాక్టు, కమ్యూనికేషను ఉండదు. దట్ ఈజ్ వాట్ స్లీప్ డైవర్స్. పెళ్ళి అయిన తర్వాత మన పార్ట్నర్కు ఏ విషయాలు చెప్పకూడదు జనరల్గా? పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు చేసినటువంటి వెధవ పనులు ఏవి చెప్పకూడదు. సో ఆల్మోస్ట్ ప్రతి వ్యక్తికి మెరైటల్ సెక్స్, ఎక్స్ట్రా మెరైటల్ సెక్స్ నోడేస్ వెరీ కామన్ అయిపోయింది. కొంతమంది ఏమిటంటే గొప్పలు చెప్పుకుంటారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు 10 మంది అమ్మాయిలు ఉండేవాళ్ళు, నేను ఇది చేసేవాడిని, అది చేసేవాడిని. వాడికి అప్పుడు ఏమీ ఉండకపోవచ్చు, కానీ వీడి భార్య దగ్గర, ఎందుకంటే భార్య వీడి క్లాస్మేట్ అయి ఉండకపోవచ్చు కదా, వీడి విషయాలన్నీ తెలియకపోవచ్చు. సో అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. తర్వాత రెండోది ఏమిటి అంటే, చాలామంది అనుకుంటారు అమ్మాయిలకు వేరే అమ్మాయితో ఉన్నప్పుడు వీళ్ళు తమ ఇంట్రెస్ట్ చూపెడతారని. ఒక్కొక్కసారి అది బూమరాంగ్ కూడా అవుతుంది. నాకు ఫలానా అమ్మాయితో సంబంధం ఉంది, ఫలానా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కోసారి విత్‌డ్రా కూడా కావచ్చు. కొద్దిమంది మాత్రము అది కాంపిటీషన్‌గా ఫీల్ అయిపోయి ఎట్లా మా ఆయన్ని నేను వేరే వాళ్ళ దగ్గర పోకుండా చూసుకోవాలని అనుకుంటారు. బట్ బెటర్ థింగ్. సో మీకున్న పూర్వ సంబంధాలు హస్బెండ్ అయినా వైఫ్ అయినా చెప్పుకోకండి. పెళ్ళైన తర్వాత మొత్తం చెప్పుకోవాలి, ఒకళ్ళు పూర్తి అర్థం చేసుకోవాలి అనుకోవడం పొరపాటు. ఈ మధ్యకాలంలో ఒక హైకోర్టులో ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. పెళ్ళైన నెక్స్ట్ డేనో లేదా కొద్ది రోజులకే డైవర్స్ అప్లై చేస్తుంటే కనీసం 7 సంవత్సరాలు మీరు కలిసి ఉంటే తప్ప మీకు అలిమనీ ఇయ్యము అని. సో అలా అసలు మనకు హిందూ రిలీజియన్లో డైవోర్స్ అనే పదమే లేదు. ఇది మనకు బ్రిటిషర్స్ నేర్పించిన వ్యవహారం, మన కల్చర్లో వాళ్ళు ఇంటర్ఫియర్ అయి చేసింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ టేకింగ్ డైవోర్స్. సో అబ్బాయికైనా అమ్మాయికైనా ఇష్టం లేకుండా ఒక టాక్సిక్ లైఫ్లో ఉండడానికన్నా హ్యాపీగా సెపరేట్గా ఉండడం మంచిదే. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఒకే రూఫ్ కింద ఉండే బదులు హ్యాపీగా సంతోషంగా విడిపోవచ్చు, తప్పేమీ లేదు.